అప్పుడే నాకు అనిపించింది ఒకరి పాస్ట్ ఇంకొకరి ఫ్యూచర్ని డిసైడ్ చేయకూడదని. అందుకే వచ్చేసాం. మనకప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటే ఇప్పుడు మనం పెళ్లి షాపింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ స్టెప్ బై స్టెప్ జరిగిపోయేవి. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. నేను ఎప్పుడూ ఒక్కటే అనుకుంటూ ఉండేదాన్ని, గట్టిగా అనుకుంటే అయిపోతుంది అనని. అఫ్ కోర్స్ నేను గట్టిగా అనుకోవాల్సిన అవసరం కూడా మా అన్నయ్య నాకు రానివ్వలేదు. రానివ్వను కూడా. ఇప్పటికీ నాకు మన పెళ్లి మీద నమ్మకం ఉంది. మిమ్మల్ని ఖచ్చితంగా చేసుకుంటాననే ఆశ ఉంది. కాకపోతే రేపు మళ్ళీ మీ వైఫ్ వచ్చి ఇష్యూ చేయకూడదు కదా. ఒకసారి జరిగింది మళ్ళీ జరగకూడదంటే ముందే జాగ్రత్త పడాలి. నేను మీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. కానీ పాపం మా అన్నయ్య ఆ విషయంలో కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే నేను ఎప్పుడు బాధపడకూడదని మా అన్నయ్య కోరుకుంటాడు. తనకు నేనంటే అంత ఇష్టం. ఈ భూమి మీద మెరిసే ఒకే ఒక్క అందమైన తారని నేను ఆల్వేస్ షైన్ అవుతూ ఉండాలని మా అన్నయ్య కోరిక. మీరే చూశారుగా, గుళ్ళో తులాభారం, నేను నడిచేటప్పుడు దారి పొడవునా పూలు. ఎవరు చేస్తారు ఇవన్నీ? మా అన్నయ్య తప్ప. యాక్చువల్లీ మీలాంటి హ్యాండ్సమ్ని, లవబుల్ పర్సన్ని, హస్బెండ్ మెటీరియల్ని వదులుకోవటం మీ వైఫ్ బ్యాడ్ లక్. బట్ నేను లక్కీ చామ్ని కదా, అస్సలు వదులుకోను. ఇప్పుడు కూడా నేను మీకు కాల్ చేయడానికి మా చెల్లి మిమ్మల్ని కలవాలని పదే పదే ఫోర్స్ చేసింది. కరెక్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను మీరు కాల్ చేయగానే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా రావడానికి కారణం కూడా నా చెల్లె. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని నేరుగా చూశాక మీరే తన ఫ్యూచర్ అని తను ఫిక్స్ అయిపోయింది. మీ మీద మరింత ఇష్టం పెంచుకుంది. తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉంది. కానీ ఈరోజు మీ కాల్ వచ్చాక తన ఫేస్లో ఒక స్మైల్ వచ్చింది. అండ్ ఈసారి ఆ స్మైల్ పోగొట్టాలని అనుకోవట్లేదు. తన కోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను, అది ప్రాణమైనా సరే. చెప్పండి చెప్పండి, నేనేం చేయాలి? సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్ గగన్. అన్నయ్య చెప్పింది ఫాలో అవ్వండి, మన పెళ్ళైపోతుంది. చెప్పండి ధ్రువ, నన్నేం చేయమంటారు? ఏం లేదు గగన్, మీరు మీ వైఫ్, ఐ మీన్ ఎక్స్ వైఫ్కి లీగల్గా డైవర్స్ ఇవ్వాలి. 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 ధ్రువని నాకిచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. యాక్చువల్లీ మిస్టర్ ధ్రువ, తనతో ఇప్పుడు నేను ఉండట్లేదు. వి డోంట్ లివ్ టుగెదర్. అది మీకు మాకు తెలిస్తే యూజ్ లేదు కదా. రేపు డైవర్స్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, ఫ్యూచర్లో న్యూసెన్స్ జరిగే ఛాన్స్ ఉండదు. క్లీన్ పాస్ట్ ఉంటేనే క్లియర్ ఫ్యూచర్ ఉంటుంది. నేను కొంచెం బలంగా నమ్ముతాను. యా, ఐ కెన్ అండర్స్టాండ్. మీ ఎక్స్ వైఫ్తో డైవర్స్ తీసుకోవడానికి మీకేం ప్రాబ్లం లేదు కదా? చెప్పండి మిస్టర్ గగన్. నాకు నా వైఫ్కి అన్అఫిషియల్గా డివోర్స్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం కూడా తెగిపోయింది. ఈ విషయం నాకు తెలుసు, తనకి బాగా తెలుసు. మీరు చెప్పినట్టు రెండోసారి లీగల్ ఇష్యూస్ ఏవి రాకూడదు. కాబట్టి
అఫీషియల్గా డివోర్స్ తీసుకోవడానికి నేను రెడీ. మీ డివోర్స్ రాగానే కాల్ చేయండి, మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. బేబీ, మన ఇంట్లో ఎవ్వరూ ఊహించని ఓ కొత్త సంఘటన జరగబోతోంది. ఏంటి మమ్మీ? తర్వాత చెప్తా గానీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? దాన్ని ఫాలో అయ్యావా? అది గగన్ని కలిసిందా? ఫోటోలు తీసావా లేదా? తీశాను మమ్మీ, చూడు. శభాష్, వెరీ గుడ్ బేబీ. మమ్మీ, ఇప్పుడు ఈ విషయాన్ని వెళ్ళి డాడీకి చెప్పేద్దామా? వద్దు. ఇలా ఫోటోలు తీసామంటే మనం పని కట్టుకుని వాళ్ళని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. మన భూమిని టార్గెట్ చేసామని మీ డాడీ కనిపించొచ్చు. ఆయనకి మన మీద కొంచెం కూడా అనుమానం రాకూడదు. అందుకని ఈ ఫోటోస్ని మీ డాడీ చూడాలి, కానీ మనం పంపించినట్టు ఉండకూడదు. ఉండు, పట్టుకో. ఈ ఫోన్ గురించి మీ డాడీకి తెలీదు. ఇప్పుడు దీని అవసరం పడింది. ఇదిగో, ఇప్పుడు మీ డాడీకి ఇందులోంచి ఫొటోస్ పంపిస్తా. భూమి, 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 భూమి. మన ప్లాన్ వర్కౌట్ అయింది. భూమి, పద పద. నానా, నోర్మై, నాన్న అని పిలిస్తే చంపేస్తాను. గగన్ని ఎందుకు కలిశావు? నానా, లేదు నానా, నేను కలవలేదు. ఇవేంటి?